సైన్డ్ టైప్కి అండ్ అన్సైన్డ్ డేటా టైప్స్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే సైన్డ్లో మనం ఓన్లీ సైన్డ్లో మనం బోత్ పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగిటివ్ వాల్యూస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. అదే అన్సైన్డ్ అంటే ఏంటంటే మనం ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకుంటాం. ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మనం స్టోర్ చేసుకుంటాం. సో ప్రతి డేటా టైప్ మనం సైన్డ్ అండ్ అన్సైన్డ్గా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇంటీజర్ టైప్స్ కానీ క్యారెక్టర్ టైప్ కానీ. ఇప్పుడు షార్ట్ ఇంటీజర్ టైప్ ఉందని అనుకుందాం. ఇది ఒకవేళ సైన్డ్ షార్ట్ అయితే 2 బైట్స్ కాబట్టి 2 బైట్స్ అంటే 16 బిట్స్ కాబట్టి మనకి 2 పవర్ 16 వాల్యూ మనం స్టోర్ చేసుకుంటాం. అంటే 65,536 స్టోర్ చేసుకోవచ్చు. కానీ సైన్డ్ అంటే ఏంటి? నెగెటివ్ వాల్యూస్ స్టోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి. అట్లాగే పాజిటివ్ వాల్యూస్. అందుకే -32768 నుంచి +32767 వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ ఇది అన్సైన్డ్ షార్ట్ అంటే సేమ్ 16 బిట్సే డేటా. 2 బైట్స్ కాబట్టి 2 into 8 16 బిట్. 2 పవర్ 16 65,536 ఓన్లీ పాజిటివ్ వాల్యూసే కాబట్టి 0 నుంచి 65,535 వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో రేంజ్ అన్నమాట. అంటే సైన్డ్‌కి, అన్సైన్డ్‌కి డిఫరెన్సెస్ ఏంటి అనంటే సైన్డ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ బోత్ పాజిటివ్ అండ్ నెగెటివ్. బట్ అన్సైన్డ్ ఈజ్ టు స్టోర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. ఇచ్చిన రేంజ్‌ని సైన్డ్ అయితే మనం డివైడ్ చేయాలి. అన్సైన్డ్ అయితే 0 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఓకే.